ఇలాంటి గుడారాల్లో ఒక గ్యాస్ ఎంత అమ్ముతారో తెలుసా? 210 రూపాయలకు అమ్ముతారు. నేను 3 గ్యాస్ సిలిండర్లు ఎంటీటీ అయితే ఎత్తుకోవచ్చు. ఆ 3 ఇచ్చామనుకో మన కొత్తగా ఇచ్చాడు. ఇంకా మన ఇండియా లెక్క ఎంత అవుతుందో తెలుసా? చెప్తే ఆశ్చర్యపడిపోతారు. 3 సిలిండర్లు వచ్చి 632 రూపాయలు. ఒకటి ఈ విధంగా గుడారాలు ఉంటాయి, వచ్చి తీసుకోవచ్చు. లేదని చెప్తే వాళ్ళు సందుకు వచ్చారు. వాళ్ళు పిలిచినప్పుడు పోవాలి, వాళ్ళు మన కోసం వెయిట్ చేయరు. సంవత్సరం తర్వాత వచ్చి గ్యాస్ సిలిండర్ ఎత్తుకోబోతున్నాను, ఎందుకంటే నాకు పని ఎక్కువ పడదు. ఒకటి బండే వచ్చా, లేకపోతే మా వాండర్ అవి తెచ్చుకుంటాడు. కువైట్ లో ఒక గ్యాస్ వచ్చి 210 రూపాయలు. మన ఇండియాలో ఏరియాకి గ్యాస్ రేట్ ఎంత నాకు చెప్పండి? నాకు తెలియదు కదా, నేను 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. కొందరు అనొచ్చు, ఓయమ్మా మన ఇండియాలో 1000 రూపాయలు, కానీ అక్కడే 200 రూపాయలైనా అనొచ్చు. ఎందుకంటే గ్యాస్ పెట్రోల్ వీళ్ళ దగ్గర తయారవుతుంది కాబట్టి మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, అందుకే మన దగ్గర రేట్ ఎక్కువ. నేను ఇంటికాడినప్పుడు ఏంటంటే అంత ఎంతో బరువు మచ్చాను. కోవిడ్కి వచ్చిన తర్వాత కూర్చొని చేసే పని కాబట్టి నాకు ముడ్డంతా బరువు అయిపోయింది. గ్యాస్ కూడా ఎత్తలేకపోతుంది. ఒకప్పుడు మన ఇండియాలో ఒక గ్యాస్ సిలిండర్ 500, కాకపోతే కాలం మారుతుంది కాబట్టి మనకు రేట్ అనేది పెరుగుతా పోతుంది. రాజకీయ నాయుడు వచ్చినప్పుడు అరే చైనా లాగా డెవలప్మెంట్ చేయరని చెప్తే మనం అడగం, అదే ఉచిత పథకాలు ఇచ్చారు ఇంకో గొర్రెలాగా తలకాయలు ఊపేస్తాం. ఒక గ్యాసే కాదు, సామాన్ల రేటు కూడా పెరిగిపోతాయి. గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చే వాళ్ళు లెక్కిరు, గవర్నమెంట్ లెక్కించారు, అందుకే రేట్లు పెరిగిపోతాయి. నేను